ప్రియాంక గాంధీ మరోసారి కాంగ్రెస్ శ్రేణులను నిరాశపరిచారు. ఆమె అమేథీ లేదంటే రాయ్ బరేలీలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆమె మాత్రం ఇప్పుడు వద్దు అని చెప్పేశారు. ప్రియాంక పోటీ చేయకపోవడానికి కారణాలేంటి? అమేథీ, రాయ్ బరేలీలు గాంధీల కుటుంబానికి కంచుకోటలు. లోక్సభ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రియాంక గాంధీ ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగేది. తల్లి సోనియా గాంధీకి రాజ్యసభకు వెళ్లిపోవడంతో ఇక రాయ్ బరేలీ ఖాళీ అయింది. అక్కడి నుంచి లేదంటే అమేథీల నుంచి ప్రియాంక బరిలోకి దిగుతారన్న చర్చ నడిచింది. కానీ మరోసారి కాంగ్రెస్ శ్రేణులను ప్రియాంక గాంధీ నిరాశపరిచారు. ఇవాళే రెండు స్థానాలకు నామినేషన్ల గడువు కూడా ముగియడంతో రెండు స్థానాల్లోనూ దేని నుంచి కూడా పోటీ చేయడం లేదు. ఇందుకు అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. సోనియా గాంధీ ప్రెజెంట్ రాజ్యసభ ఎంపీ. ప్రియాంక, రాహుల్ గాంధీలు ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు పార్లమెంట్లో ఒకే కుటుంబానికి చెందిన 3 సభ్యులుంటారు. ప్రత్యర్థి పార్టీలకు ఇదొక ఆయుధమవుతుంది. కుటుంబ పార్టీ అంటూ మరింత ధాటిగా విమర్శలు చేయొచ్చు. అందుకే ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత చూపలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే అమేథీలో పోటీ చేయని గాంధీ కుటుంబం కనీసం రాయ్ బరేలీపై పట్టు కోల్పోకుండా పోటీకి దిగారని తెలుస్తోంది. ప్రియాంక ఎన్నికలకు దూరం కావడానికి ఇవే కాదు, పార్టీ శ్రేణులు మరిన్ని కారణాలను వివరిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ సర్కారుపై ధాటిగా విమర్శలు చేస్తున్నారని, ప్రియాంక దేశమంతా తిరుగుతున్నారని అంటున్న పార్టీ వర్గాలు ఒకవేళ పోటీ చేస్తే ఒక్క నియోజకవర్గానికే పరిమితం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఏదైనా బైపోల్లో పోటీ చేసి ప్రియాంక పార్లమెంట్లో అడుగు పెడతారు అని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ చెప్పారు. మొత్తానికి ఇప్పుడైతే ప్రియాంక పోటీ లేనట్టే. కానీ త్వరలోనే చట్టసభల్లోకి ఎంట్రీ ఇస్తారని మాత్రం చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ప్రియాంక గాంధీ మరోసారి కాంగ్రెస్ శ్రేణులను నిరాశపరిచారు. ఆమె అమేథీ లేదంటే రాయ్ బరేలీలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆమె మాత్రం ఇప్పుడు వద్దు అని చెప్పేశారు. ప్రియాంక పోటీ చేయకపోవడానికి రీజన్ ఏంటి? అమేథీ, రాయ్ బరేలీలు గాంధీల కుటుంబానికి కంచుకోటలు. లోక్సభ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రియాంక గాంధీ ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగేది. తల్లి సోనియా గాంధీకి రాజ్యసభకు వెళ్లిపోవడంతో ఇక రాయ్ బరేలీ ఖాళీ అయింది. అక్కడి నుంచి లేదంటే అమేథీల నుంచి ప్రియాంక బరిలోకి దిగుతారన్న చర్చ నడిచింది. కానీ మరోసారి కాంగ్రెస్ శ్రేణులను ప్రియాంక గాంధీ నిరాశపరిచారు. ఇవాళే రెండు స్థానాలకు నామినేషన్ల గడువు కూడా ముగియడంతో రెండు స్థానాల్లో దేని నుంచి కూడా పోటీ చేయడం లేదు ప్రియాంక గాంధీ. ఇందుకు అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. సోనియా గాంధీ ప్రెజెంట్ రాజ్యసభ ఎంపీ. ప్రియాంక, రాహుల్ గాంధీలు ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు పార్లమెంటులో ఒకే కుటుంబానికి చెందిన 3 సభ్యులుంటారు. ప్రత్యర్థి పార్టీలకు ఇదొక ఆయుధమవుతుంది. కుటుంబ పార్టీ అంటూ మరింత ధాటిగా విమర్శలు కూడా చేయొచ్చు. అందుకే ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత చూపలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే అమేథీలో పోటీ చేయని గాంధీ కుటుంబం కనీసం రాయ్ బరేలీపై పట్టు కోల్పోకుండా పోటీకి దిగారు అని తెలుస్తోంది. అయితే ప్రియాంక ఎన్నికలకు దూరం కావడానికి ఇవే కాదు, పార్టీ శ్రేణులు మరిన్ని రీజన్స్ వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ సర్కారుపై ధాటిగా విమర్శలు చేస్తున్నారని, ప్రియాంక దేశమంతా తిరుగుతున్నారని అంటున్న పార్టీ వర్గాలు ఒకవేళ పోటీ చేస్తే ఒక్క నియోజకవర్గానికే పరిమితం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఏదైనా బైపోల్లో పోటీ చేసి ప్రియాంక పార్లమెంటులో అడుగు పెడతారని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ చెప్పారు. మొత్తానికి ఇప్పుడైతే ప్రియాంక పోటీ లేనట్టే. కానీ త్వరలోనే
చట్టసభల్లోకి ఎంట్రీ ఇస్తారని మాత్రం చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు.